నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. కేసీఆర్ రాకుంటే ఇక బీఆర్ఎస్ పని ఖతం. ఈ మాట నేను అనట్లే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావుని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడతా ఉంది. ప్రధానంగా కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతామన్నారు. నీటి హక్కుల మీద చర్చ జరగబోతుంది అనేది పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. కానీ చివరికి ఈ రోజు చూసుకుంటే రెండో రోజు అసెంబ్లీ సెషన్కి కేసీఆర్ హ్యాండ్ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడతా ఉంది. ఒకసారి వార్త చూద్దాం. కేసీఆర్ హరీష్ రావులపై కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారట. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందే అని అన్నారు. హరీష్ ఓ బచ్చా అంటూ కామెంట్ చేశారట. కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడానికి తీవ్రంగా తప్పుపట్టారు. ఈరోజు అంటే శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో కవిత మాట్లాడుతూ ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్ఎస్ పనిగా ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితావు పలికారట. ఈడ పిల్ల కాకులు ఎవరు అంటే హరీష్ రావు, కేటీఆర్. ఇక వాళ్ళే ఉన్నారుగా ప్రధానంగా ఈరోజు సభను ఉద్దేశించి బీఆర్ఎస్ తరపు నుంచి మాట్లాడడానికి ఇక వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ పిల్ల కాకులని ఇక సంబోధించే పరిస్థితి ఉంది. సో రేవంత్ను 10 సార్లు ఉరి తీయాలి. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ను ఉరి తీయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. కేసీఆర్ మీద సీఎం భాష సరికాదని, కేసీఆర్ను ఓసారి ఉరి తీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరి తీయాలంటూ మండిపడ్డారు. సొంత జిల్లా మహబూబానగర్ రేవంత్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని అని ప్రశ్నించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి కవిత మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు బచ్చా అని అన్నారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసు అంటూ హరీష్ను టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సభకు రాకపోతే హరీష్ రావే అన్నీ చూసుకోవడం సరికాదని, కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కవిత వ్యాఖ్యలు చేశారట. సెప్టెంబర్ 3న రాజీనామా చేశానని 4 నెలల కాలంలో అనేక సమీకరణలు జరిగాయని తెలిపారు. తనకు మాట్లాడే అవకాశాలు ఇవ్వాలని సభకు వచ్చినట్లు తెలిపారు. ఒక ఫైల్ బట్టి దగ్గరకు వస్తే నెలల తరబడి ఉంటుందని, ఎందుకు ఇంత ఆలస్యత్వం అని ప్రశ్నించారు. సభ అవకాశాల దృష్ట్యా తన రాజీనామా అంశాన్ని మండల చైర్మన్ దగ్గర ప్రస్తావిస్తానని అన్నారు. చాలా గ్రామాల్లో అన్ని పార్టీలు కలిసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాయని, అందుకే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదని తెలిపారు. అక్కడక్కడ మోదీ, కేసీఆర్ ఫోటోలు పెట్టినట్లు తెలిపారు. కొన్ని చోట్ల జాగృతి తరపున కూడా గెలిచారని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏదో కుట్ర జరుగుతుందని ఆరోపించారు. పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికల్లో సర్పంచుల ఓట్లు వేసేలా కుట్ర జరుగుతుందని, త్వరలో దీన్ని బయట పెడతానని స్పష్టం చేశారు. ఇక్కడ ఏమంటుందంటే ఆమె, నేను ఆల్రెడీ రాజీనామా చేసి 3 నెలలు అవుతుంది, దాదాపు 4 నెలలు అవుతా ఉంది. కానీ కనీసం ఆ ఫైలు ముందుకెళ్ళే పరిస్థితి లేదు, కనీసం నా రాజీనామా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సరే, నాకు ఏదైనా అవకాశం ఇస్తారేమని నేను సభకు వస్తున్నాను తప్పితే ఇక ఏం లేదు. గ్రామాల్లో కూడా చాలా సమీకరణలు జరిగాయి. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి కొన్ని ప్రాంతాల్లో పోటీ చేయడం వల్లే ఎవరికి సరైన మెజారిటీ దక్కలేదని ఆమె కామెంట్ చేయడం జరిగింది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కూడా ఏదో మతలబ్ చేయడానికే చూస్తున్న పార్టీలన్నీ కలిసి అనేది ఆమె చెప్తున్న మాట. సభలో హరీష్ వర్సెస్ రేవంత్ రెడ్డిల మధ్య వారు ఉండనుందన్నారు. ఇది మరోసారి బీఆర్ఎస్కు బలమైన ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. బబుల్ షూటర్ వచ్చి సభలో మాట్లాడితే పార్టీ బద్నం అవుతుందంటూ ఎద్దేవా చేశారు. బబుల్ షూటర్ ఎవరైనా హరీష్ రావుని బబుల్ షూటర్ మొత్తం టార్గెట్ చూడొచ్చు. కవిత పూర్తి టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావు ప్రధానంగా. కేటీఆర్ కూడా కాదు, కేటీఆర్ కూడా కాదు. ఇక్కడ టార్గెట్ మొత్తం కూడా హరీష్ రావుని, సంతోష్ రావుని ప్రధాన టార్గెట్ చేసి, అలాగే జగదీశ్వర్ రెడ్డిని ప్రధాన టార్గెట్ చేసి ఆమె ప్రతిసారి కామెంట్ చేసినప్పుడు వీళ్ళ పేర్లే ఎక్కువ తీసుకొచ్చి బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదో తనకు తెలియదని, గత 4 నెలలుగా కేసీఆర్తో మాట్లాడలేదని చెప్పారు. ఇక్కడ ఫిక్స్డ్ మ్యాచ్ నడుస్తుందని ఆరోపించారు. అది సభా వేదిక బయట
పండిందన్నారు. నీటి వాటాల అంశంలో కేసీఆర్ ఒక్కరే సమాధానం చెప్పగలరని, హరీష్ రావుకు అవకాశం ఇవ్వడం అనేది సరైనది కాదని కవిత పేర్కొన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నీటి హక్కుల మీద ఏదైతే మాట్లాడతానని కేటీఆర్ ఆల్రెడీ శపథం చేసి పోయిండో, ఇక ఆ బాధ్యత మొత్తం కూడా హరీష్ రావుకి అప్పచెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో హరీష్ రావుని మాట్లాడమని హరీష్ రావుకి అప్పచెప్పారు. ఇప్పుడు ఈమె ఏమంటుంది, బబుల్ షూటర్ మాట్లాడడం వల్ల పార్టీకి ముప్పు తప్పితే వచ్చేది ఏముండదని చెప్తా ఉంది. హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి జరిగితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ బదనాం అవుతుందని ఆమె స్పష్టంగా చెప్తా ఉంది. దీని మీద మేము కూడా అదే చెప్తున్నాం, క్లియర్గా కేసీఆర్ ఒక్కళ్ళే దీనికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే గత జలాల హక్కుల మీద జరిగిన ఒప్పందాలకి కేవలం కేసీఆర్ ఒక్కళ్ళే బాధ్యతలు. అప్పుడు వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో కేసీఆర్నే బదనాం చేసే ప్రయత్నం. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా కేసీఆర్ వల్లే అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని ఆయన ఏదైతే కామెంట్ చేశారో అట్లాంటి వాటికి సమాధానం చెప్పగలిగేది కేసీఆర్ ఒక్కలే. సమాధానం చెప్పాల్సింది కేసీఆరే. వీళ్ళ వల్ల కేవలం హరీష్ రావు కేటీఆర్ వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడడం వల్ల ఇంకా బీఆర్ఎస్కి బదనామయ్యే పరిస్థితే తప్పితే బీఆర్ఎస్కి దీనివల్ల ఉపయోగం ఒరిగేది కానీ ఏముండదు. సో ఇది ప్రధానంగా ఆమె చేస్తున్న కామెంట్స్. సో కేసీఆర్ రాకపోవడానికి కారణాలను అయితే నాకు తెలియదు, కానీ కేసీఆర్ కనుక సభకు రాకపోతే బీఆర్ఎస్ పని ఖతమైనట్టే, అవుట్ అయినట్టే అని చెప్తా ఉంది స్వయంగా. సో ఏదేమైనా కానీ ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు ఆన్లైన్లో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ సభ జరుగుతుంది కాబట్టి కవిత ఒకవేళ అవకాశం వస్తే ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.